అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సంకట చవితి కాబట్టి ఇక్కడ హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ దగ్గర ఉన్న 3 టెంపుల్స్కి వెళ్ళామన్నమాట మేము. అక్కడ గణపతి టెంపుల్ మరియు వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరియు దుర్గామాత టెంపుల్స్ ఉంటాయి. 3 ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి దాన్ని 3 టెంపుల్స్ అని అంటారు. అయితే ఈరోజు సంకట చవితి కాబట్టి ఇక్కడ గణపతి గుడిలో ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ప్రతి సంకట చవితి రోజు. ఈ సంకట చవితి ప్రతి నెల వస్తుంది కాబట్టి ఆ రోజు పూజా కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత అన్నప్రసాదం కూడా పెడతారు. ఇప్పుడు పంతులు గారు ఏం చెప్పారో ఒక్కసారి విందాం. ఉన్నదేమంటే చాలా మంది ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళు కూడా హార్ట్ అటాక్ లో అవుతున్నారా లేదా? చాలా మంది దాండియా ఆడుతూ కూడా చాలా మంది ఇబ్బంది అయ్యే సందర్భం, తర్వాత జిమ్లలో కూడా ఇబ్బంది అయ్యే సందర్భం మనం ఎన్నో వాట్సాప్ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే దానికి కొండందవ్వి ఎలకం చేసినట్టుగా మన వాళ్ళు అమెరికా శాస్త్రజ్ఞులు విశేషంగా దాన్ని కనుగొన్నారంట, ఒక మంత్రాన్ని. అదేం మంత్రమో తెలుసా అందరికీ? ఏం లేదు, మనం ఉచ్చరించింది, మనం భజన చేసింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరిపూర్లో ఏ స్వామి ఉన్నాడు మనకు? పాండురంగడు. పాండురంగడు మన చిన్నప్పుడు చేస్తుండే రాలేదా? విఠల విఠల పాండురంగ, ఇదే పిల్లడు. చాలా రీసెర్చ్ చేసి వాడు పాడేటప్పుడు అన్ని ఏదో పరికరాలు పెట్టి దాన్ని గమనించి, అంటే హార్ట్ బీట్ను, దాని యొక్క పూర్తి శరీరంలో జరిగేటువంటి మొత్తం మార్పును గమనించి విఠల అంటే వస్తు గట్టిగా పలుకాలి. విఠల మామూలు విఠల కాదు, విఠల అని స్పష్టంగా గట్టిగా నాటి నుంచి వచ్చే విధంగా పలుకుతే కనుక అప్పటికప్పుడు ఫ్లక్చుయేషన్ అయిపోయి మొత్తం నాడీ వ్యవస్థ అంతా శుద్ధి అయిపోయి హార్ట్ మీద మొత్తం భారం తగ్గిపోయినాయి. మన వెంకటికి శనివారం గుళ్ళలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెంకటపాల స్వామి గుళ్ళో ఉంటే మంచిగా అందరూ అయిపోయిన తర్వాత పొలం పనులు అన్నీ అయిపోయిన తర్వాత రాత్రికి 9 గంటలకు 10 గంటలకు 1 గంట సేపు గట్టిగా చేతిలో ఉన్నాయా లేదా? మొత్తం నాడీ వ్యవస్థ అంతా చేతిలో ఉన్నదా లేదా? మా శిష్యురాలు ఉండవు, కానీ ప్రవీణ గారు వచ్చిన ప్రవీణ గారు రాలేదు. ఆమె ఆకుపల్చర్ డిప్లొమా చేసింది. అయ్యగారు ఏదైనా మన అరిచేతిలోనే ఉంటుంది, అరిచేతిలోనే అన్ని నాడీ వ్యవస్థ ఉంటుంది, దాన్ని మనం తప్పు కొట్టి అయిపోతుందని చప్పట్లు కొట్టి కదా మనం భజన చేసేది. సో 2 చేతులు చప్పట్లు కొడుతూ విట్టల విట్టల పాండురంగా అంటే పుణ్యం వచ్చి ఆరోగ్యం బాగుంది, అవునా కదా? కాబట్టి మన లోపల ఏం జరుగుతుందో పరిస్థితి నేను బాగానే ఉన్నదా, బాగానే జరుగుతున్నా, బాగానే వస్తున్నదా అంటే ఆ లోపల ఏం జరుగుతుందో మనకి ఏమైనా తెలుసా? ఏం తెలియదు. మరి 2 నిమిషాలు మనం నామస్మరణ చేస్తే ఒకటి అన్నం ఎక్కువ పోతే నా సర్దం నాకు ఎక్కువ అని పెట్టి కాబట్టి ఒక 2 నిమిషాలు చేద్దామని 1 నిమిషం ఇప్పుడు కరెక్ట్ గా అంతే. ముందు అన్ని వచ్చే వరకు చేసేద్దాం, అంతేనా? రైట్. విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల చెప్పండి గట్టిగా. ఇక గణపతి పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగిందండి. అక్కడే తిన్నాం మేము కూడా.
ఆ గణపయ్య దయతో మీరు మీ కుటుంబం అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.